మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే. సంక్రాంతి సందర్భంగా తెలుగు వారంతా కూడా నగరాన్ని వీడి పల్లెబాట పడడంతో హైదరాబాద్ విజయవాడ రహదారి అయితే తీవ్రంగా రద్దీ అయితే కొనసాగుతా ఉంది. ఎన్నడూ లేని విధంగా రద్దీ, బంపర్ టు బంపర్ వెహికల్ అయితే ఒక్కసారిగా రహదారిపైకి వచ్చడంతో మొత్తం కూడా హైవేగా మొత్తం కూడా ఎటు చూసినా కూడా వాహనాల జాతర కొనసాగుతా ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ప్రస్తుతం సూర్యాపేట వద్ద ఉన్నాం. ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి. దీంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ను కలిపే ప్రధానమైన రహదారి. దీని గుండానే దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లా, పశ్చిమ తూర్పు గోదావరి జిల్లా, అదేగా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం వంటి నగరాలకు ఇక్కడికి ఇదే దహారి మెయిన్ ప్రధాన రహదారి గుండా వెళ్లాల్సి వస్తుంది. సో ఒక్కసారిగా నిన్నటి నుంచి సెలవులు కావడంతో, అదేవిధంగా ఒక్కసారిగా తమ స్వస్థలాల్లో సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు రోజువారీ కూలీల నుండి శ్రీమంతుల వరకు అందరూ కూడా ఒక్కసారిగా పట్నం తమ గ్రామాల బాటన పడడంతో ఒక్కసారిగా వాహనాల రద్దీ అయితే విపరీతంగా కొనసాగుతా ఉంది. మొత్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా పద్దంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నిన్న సాయంత్రం నుంచి కూడా పెరుగుతూ ఉంది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అంతకంతకు పెరుగుతున్న వాహనాలతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వాహనాల రద్దీ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అక్కడక్కడ నిలబడిన పరిస్థితి కనపడుతోంది. మొత్తంగా పద్దంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 టోల్ బూతులు ఇటువైపు ఆంధ్ర విజయవాడ వైపు వదిలినప్పటికీ కూడా వాహనాల రద్దీ దృష్ట్యా దాదాపు మామూలు రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయి. కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఉదయం నుండి దాదాపు 50,000 వెహికల్స్ విజయవాడ వైపు వెళ్తున్నాయంటే రద్దీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఎక్కడికక్కడ నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్ళాయి. ఈ రోజు కూడా దానికి దాదాపు 70,000 వాహనాలు వెళ్ళినట్టు ఇప్పటికీ అధికారులు చెబుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 4 సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి అయితే విజయవాడ వైపు వెళ్తా ఉంది. నిమిషానికి 300 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్టు వివిధ టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెబుతూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మన హైవేపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ను, అదేవిధంగా ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా స్టాపర్స్ ను, అదేవిధంగా ట్రైన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ వాహనాల రద్దీ నిమిషానికి పెరుగుతుండడంతో పోలీసులు అయితే ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని జంక్షన్ల వద్ద కూడా ఇక్కడ సిబ్బందిని నిర్వహించి వాహనాల వేగాన్ని కూడా నియంత్రిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మనం ఇప్పుడైతే విజువల్స్ లో చూస్తున్నాము, దాదాపు 1 కిలోమీటర్ వెళ్ళాలంటేనే అరగంట పైన ఆ హైవే పైన పడుతూ ఉన్న పరిస్థితి నేపథ్యంలో వాహనాలు అయితే కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తమ స్వస్థలాలకు వెళ్తున్నాము, తమ గ్రామాలకు వెళ్తున్నాము, తమ బంధుమిత్రులను కలుసుకుంటున్నాము, ఒక ఆనందం మాత్రం వాళ్ళ కష్టాన్ని కూడా లెక్క చేయని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే వాహనాల రద్దీ ఇంకా ఈరోజు ఓన్లీ 11వ తేదీ మాత్రమే, కానీ రేపటి నుంచి కూడా మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున పోలీసులు అయితే 24/7 కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ వాహనాలు ఏ ఒక్క వాహనం కూడా హైవే పైన పార్కింగ్ చేయకుండా ఎక్కడికక్కడ వాహనాలను అయితే ఇక్కడి నుంచి నిలిపివేయకుండా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ సిబ్బంది కూడా అనుక్షణం 24/7 హైవేల పైన తిరుగుతూ వాహనాలు ఎక్కడెక్కడ ఎటువంటి ట్రాఫిక్ జామ్ లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా కూడా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వాహనాల రద్దీ విపరీతంగా ఉండడంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. మరోవైపు హైవే ఏదైతే విజయవాడ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ అని గుర్తించిన అధికారులు ఆ రోడ్ల విస్తరణ కూడా చేపడుతున్నారు. దీంతో కొద్దిమంది డైవర్షన్ కూడా ఏర్పాటు చేసి వాహనాలను డైవర్షన్ చేసి కూడా వేరే రహదారుల గుండా అయితే పోలీసులు పంపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా అయితే ఒక సంక్రాంతి పండుగ ముందే విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల జాతర అయితే కొనసాగుతా ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా హైవేపై వచ్చి ట్రాఫిక్ నియంత్రించే పనిలో అయితే ఉన్నారు. ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు సూర్యాపేట కోదాడ డిఎస్పీల ఆధ్వర్యంలో దాదాపు పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది కూడా హైవే పైన ఉండి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఎక్కడికక్కడ డిఎస్పీ స్థాయి అధికారి కూడా జంక్షన్ లో హైవే పైన ప్రధాన జంక్షన్ లో ఉంటూ ట్రాఫిక్ అయితే నియంత్రిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు సూర్యాపేట డిఎస్పీ రవికుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్ ట్రాఫిక్ రద్దీ? గతం రోజుతో పోలీసు ఎలా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రెగ్యులర్ గా పోలిస్తే చాలా ఎక్కువ ఉందండి. గ్యాప్ లేకుండా పోతున్నాయి వెహికల్స్. హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి వెళ్తున్నాయి.
వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. దానికి సంబంధించి మనం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు టోటల్గా సూర్యాపేట సబ్ డివిజన్లో 32 కిలోమీటర్స్ నేషనల్ హైవే ఉంటుంది. ప్రతి జంక్షన్లో ఒక ఎస్ఐని, రోడ్డు యూటర్న్లో, ఇంపార్టెంట్ జంక్షన్లో, ఇంపార్టెంట్ పాయింట్స్లో పోలీసులు డిప్యూట్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా ప్రమాదాలు జరిగాయి సార్? ఈ రోజు రాత్రి నుంచి ఏమన్నా మీ దృష్టికి వచ్చాయి? లేదండి, నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇంకా 2-3 రోజులు ఈ ట్రాఫిక్ ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది సార్. సో ఇంకా 3 రోజులు కూడా ఇదే భద్రత ఉంటుంది రోడ్లపై? కంప్లీట్ రిటర్న్ వరకు ఇదే బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అసలు ఎలాంటి ఒక చిన్న ప్రమాదం జరగకుండా, అంటే ఈ ఎంటర్ 7 days 8 days ప్రమాదం జరగకుండానే బందోబస్తు ఏర్పాటు చేయడం. జరగొద్దు అని కోరుకుంటున్నాం, జరగకుండా చూసుకుంటాం. అంటే వాహనదారులకు మీరేమైనా సలహా ఇస్తారా సార్? వేగంగా వచ్చే వారికి కానీ వాహనదారులకు సూచన ఏంటంటే, మా ఇంపార్టెంట్ జంక్షన్లలో మేము బ్యారికేడ్ పెట్టి పోలీసుని ఏర్పాటు చేయడం. కొంచెం ఆ టైంలో కొంచెం స్లో చేసుకొని మా సూచనలు పాటించి నెమ్మదిగా వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది డిఎస్పీ గారు చెప్తున్నారు. దాదాపు మళ్ళీ ఇప్పటి నుండి మళ్ళీ రిటర్న్ వాళ్ళంతా కూడా ఊర్లకు వెళ్ళి మన తిరుగు ప్రయాణం వరకు కూడా మా బందోబస్తు కొనసాగుతుంది. ఇప్పటివరకైతే ఎటువంటి ప్రమాదాలు అయితే జరగలేదు. వాహనదారులు కూడా సంయమనం పాటించి నెమ్మదిగా వెళ్ళాలి. దాదాపు బంపర్ టు బంపర్ వెహికల్స్ వస్తున్నాయి. నిమిషానికి దాదాపు 50 నుండి 60 వెహికల్స్ వెళ్తున్న క్రమంలోనే అందరూ కూడా జర సంయమనం పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించాలని కూడా కోరుతున్నారు. తమ పర్యవేక్షణ మాత్రం ఈ హైవే పైన నిరంతరం కొనసాగుతుందని కూడా డిఎస్పీ గారు చెప్తా ఉన్నారు.